ఈ రోజు మహాభారతంలోని 21వ అధ్యాయం. సభల్లో వ్యతిరేక నిరసనలు జరుగుతున్నప్పుడు బయటికి వెళ్ళిపోవడం కొత్తేమీ కాదు. పురాతన కాలం నుంచి అలా బయటికి వెళ్ళిపోవడం మహాభారతంలో నేర్చుకున్నాం. ఆ రోజుల్లో భారతదేశంలో అనేకమైన స్వతంత్ర రాష్ట్రాలు ఉండేవి. భూమంతా ఒకటే ధర్మం, ఒకటే సంస్కృతి అయినప్పటికీ ప్రతి రాష్ట్రం స్వయం పరిపాలనని అందరూ గౌరవించేవాళ్ళు. కొన్నిసార్లు కొంతమంది గొప్పవాళ్ళు చక్రవర్తి అవ్వాలి అని అనుకున్నప్పుడు మిగతా రాజులు కూడా వాళ్ళకి ఎలాంటి ప్రశ్నలు లేకుండా సమ్మతి ఇచ్చేవాళ్ళు. అలా అందరూ అంగీకరించినాక ఘనంగా రాజసూయ యాగాన్ని చేసేవాళ్ళు. ఈ ఆచారం ప్రకారమే పాండవులు కూడా జరసంద్రాన్ని సంహరించినాక రాజసూయ యాగానికి అందరి రాజులకి ఆహ్వానం పంపిస్తారు. అలా సమయం వస్తది అందరిలో గౌరవమైన వాళ్ళు ఎవరో వాళ్ళని సత్కరించడానికి. వచ్చిన అతిథుల్లో అందరికంటే యోగ్యత ఎవరికి ఉంది అనే ఒక ప్రశ్న వచ్చినప్పుడు అందరికంటే పెద్దవాళ్ళైన భీష్ముడు శ్రీకృష్ణుడి పేరు చెప్తారు, ఎవరైతే ద్వారకాకి రాజు. యుధిష్ఠిరుడు భీష్ముడు సలహాని తీసుకొని సహదేవుడికి చెప్తారు, శ్రీకృష్ణుడిని సత్కరించు అని. సహదేవుడు సాంప్రదాయాల ప్రకారం శ్రీకృష్ణుడికి సత్కారం చేస్తారు. చెడికి రాజైన శిశుపాల ఇది చూసి శ్రీకృష్ణుడి మీద ఆయనకున్న శత్రుత్వం వల్ల దీన్ని అసలు భరించలేకపోతాడు. శిశుపాల పుట్టడంతోనే 3 కాళ్ళు 3 చేతులు 3 కళ్ళుతో పుడతాడు. అప్పుడు ఆకాశవాణి ప్రత్యక్షమై ఎవరైతే శిశుపాలని పట్టుకున్నప్పుడు ఆయన మావులు అవుతాడో వాళ్ళే శిశుపాలని వధిస్తారు అని చెప్తారు. అప్పుడు శ్రీకృష్ణుడు ఒకసారి శిశుపాలని ఎత్తుకోగా అప్పుడు శిశుపాల మామూలుగా మారతాడు. ఇప్పుడు తిరిగి అధ్యాయంలోకి వస్తే ఆయన గట్టిగా నవ్వి ఇలాగంటాడు, ఎంత అన్యాయం, అయినా నాకు ఆశ్చర్యంగా కూడా ఏమీ లేదులే. ఏ మనిషి అయితే సలహా తీసుకున్నాడో ఆయన పుట్టుక అక్రమం, ఏ మనిషి అయితే సలహా ఇచ్చాడో ఆయన పుట్టుక అనేది అధికం నుండి తగ్గుతా వస్తది. ఆ మాట వెనక ఆయన అర్థం ఏంటంటే గంగాదేవి పుత్రుడు అవ్వడం వల్ల ఒక నది ప్రభావం పైనుంచి కిందకి వస్తుంది అని. ఏ వ్యక్తి అయితే సత్కరించాడో ఆయన కూడా అక్రమంగానే పుట్టాడు. ఇంకా ఏ మనిషి అయితే ఈ సత్కారాన్ని తీసుకున్నాడో ఆయన పుట్టుక ఒక మూర్ఖుడు పుట్టుక, ఆయన ఒక ఆవుల కాపరి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చెవిటి వాళ్ళు అనుకుంటా. ఈ సభలో ఎవ్వరూ ఏమీ మాట్లాడడం లేదు. ఆ మాటలకి కొంతమంది శిశుపాలని ప్రోత్సహిస్తారు, నువ్వు చెప్పింది సరైనదే అని చప్పట్లు కొడతారు. ఇంకా చప్పట్లకి శిశుపాల యుధిష్ఠిరుడి వైపుకి తిరుగుతాడు. ఇక్కడ ఇంతమంది రాజులు ఉన్నారు, సిగ్గుగా ఉంది నువ్వు మొదటి సత్కారాన్ని కృష్ణుడికి చేసినందుకు. ఎవరైతే మర్యాద తీసుకోవడానికి అర్హులో వాళ్ళకే ఇవ్వాలి, అర్హత లేని వాళ్ళకి మర్యాద అనేది ఇవ్వకూడదు. అయినా ఈ విషయం కూడా నీకు తెలియకపోవడం అనేది చాలా బాధాకరం. శిశుపాల ఇంకా కోపంతో ఇలాగా అంటాడు, ఇంతమంది రాజుల్ని వీరుల్ని పట్టించుకోకుండా నువ్వు ఈ రాజ సత్కారం అనేది ఒక ఆవుల కాపరికి ఇస్తావా? కృష్ణుడి నానైన వాసుదేవుడు కంసుడు నానైన ఉగ్రసేన దగ్గర సేవకుల్లాగా పనిచేశాడు. దేవకి కొడుకైన కృష్ణుడి మీద మీ పక్షపాతం చూపించడానికి ఇదే సరైన సమయం అని అనుకుంటున్నారా? పాండురాజు కొడుకైన మీరు ఆలోచన లేని యువతలు. ఈ ముసలివాడైన భీష్ముడు మూర్ఖంగా చెప్పి మీ అందరినీ మూర్ఖులు చేశాడు. కృష్ణుడు ఎందుకు కృష్ణుడు అసలు పాలకుడే కాదు. ఆయనకి మీ తండ్రికి ఉన్నంత తెలివి కూడా లేదు. ద్రోణాచార్య ఉన్నారు కదా, ఆయన ఎందుకు సత్కరించలేదు? గొప్ప వీరుడైన వ్యాస మహర్షి కూడా ఇక్కడే ఉన్నారు, ఆయన్ని కూడా నువ్వు సత్కరించలేదు. ముసలివాడు అయినా కూడా భీష్ముడు తెలివైన వాడే, ఆయన్ని కూడా నువ్వు సత్కరించలేదు. మీ కుటుంబ గురువైన కృపాచార్య కూడా ఈ సభలోనే ఉన్నారు. వీళ్ళందరినీ వదిలేసి ఈ ఆవుల కాపర్ని నువ్వు సత్కరించావు. అన్ని శాస్త్రాల్లో వీరుడైన అశ్వత్థామాని కూడా నువ్వు ఎంచుకోలేదు. అసలు ఎందుకు నువ్వు కృష్ణుణ్ణి ఎంచుకున్నావు? యువరాజుల్లో దుర్యోధన ఉన్నాడు, పరశురాముడు దగ్గర విద్య నేర్చుకున్న కర్ణుడు ఉన్నాడు. కృష్ణుడు ఎవరికైతే రాజ సంబంధాలు లేవో, ఎవరైతే వీరుడు కాదో, పవిత్రమైన వాడు కూడా కాదు. ఆయన కేవలం ఒక తక్కువ ఆవుల కాపరి. ఈ రకంగా నువ్వు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరినీ అవమానించావు, మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించి. మరి అందరి రాజులతో ఇలాగ అంటాడు, మనం ఇక్కడికి ఏమైనా భయపడి వచ్చామా యుధిష్ఠిరుడికి చక్రవర్తి బిరుదు ఇవ్వడానికి? కానీ ధర్మాన్ని మనం కాపాడాలి, ధర్మం జెండాని మనం ఎగరేయాలి. అసలు ఏ ధర్మం మిగులుందని కృష్ణుడికి ఈ సత్కారాన్ని చేశారు ఎవరైతే జరసంద్రాన్ని అన్యాయంగా సంహరించాడో. అందుకనే మీరందరూ యుధిష్ఠిరుడు సరైన మనిషి కాదు అని అనాలి. శిశుపాల కృష్ణుడి వైపు తిరుగుతాడు, ఓ కృష్ణ, అయినా నీదేమి దురబుద్ధి? నువ్వు ఈ సత్కారానికి అర్హుడివి కాదు అని తెలిసి కూడా దీన్ని ఎందుకు స్వీకరించావు? నీ గురించి నువ్వు మర్చిపోయావా? లేకపోతే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అనేది మర్చిపోయావా? లేకపోతే ఒక కుక్క మిగిలిపోయిన ఆహారం ఎలాగైతే స్వీకరిస్తుందో అలాగా అనుకున్నావా? నువ్వు అసలు నిజంగానే అనుకుంటున్నావా నువ్వు దీనికి అర్హుడివి అని? ఇది ఎలా ఉందంటే ఒక కళ్ళు లేని మనిషికి అందమైన వస్తువులు చూపించినట్టుగా ఉంది. ఇప్పుడు
అర్థమవుతుంది. చక్రవర్తి అవ్వబోతున్న యుధిష్ఠిరుడు, పెద్దవాడైన భీష్ముడు, కృష్ణుడు వీళ్ళందరూ ఒకటే రకంగా తయారు చేయబడ్డారు. శిశుపాల ఈ కఠినమైన మాటలన్నీ చెప్పినాక పైకి లెగిసి మిగతా రాజులందరినీ పిలుస్తారు. నాతో పాటు రండి వీళ్ళని ఇంకా అవమానించడానికి అని. చాలా మంది ఆయన వెనకే వస్తారు. యుధిష్ఠిరుడు వాళ్ళ వెంట పరిగెడతాడు. మంచి మాటలు చెప్పి ఇదంతా వద్దు వదిలేద్దాం, కానీ కోపంగా ఉన్న వాళ్ళు యుధిష్ఠిరుడు మాటల్ని పట్టించుకోరు. శిశుపాల పోరాటానికి దిగుతాడు. 100 తప్పుల వరకు శిశుపాలని ఏమి చెయ్యను అని మాటిచ్చిన శ్రీకృష్ణుడు అది పూర్తయినాక భయంకరమైన పోరాటం కృష్ణుడికి శిశుపాలకి జరుగుతుంది. శిశుపాల చనిపోతాడు. రాజసూయాన్ని సక్రమంగా జరుపుకుంటారు. దాని తర్వాత యుధిష్ఠిరుడికి చక్రవర్తి బిరుదుని ఇస్తారు. ఇంకా అనేకమైన విషయాలు మీకోసం ఉన్నాయి. తెలుసుకోవాలంటే బెల్ ఐకాన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు మీరు నేర్చుకున్న నీతి కామెంట్ చేయండి. రేపటి అధ్యాయంలో తిరిగి కలుసుకుందాం.